స్టాక్ మార్కెట్ గురించి ఇంకొక కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి. మీరు ఇవాళ చూసుకుంటే గడిచిన ఒక 2 వారాల నుంచి నిఫ్టీ దాదాపు 1200 పాయింట్లు పడిపోయింది. డౌన్ ఫాల్ అయింది. 1200 పాయింట్లు 2 వారాల్లో మాత్రమే కేవలం 350 పాయింట్లు పడిపోయింది. జస్ట్ వన్ డే. వన్ డేలో 350 పాయింట్స్ డౌన్ అనేది చాలా పెద్ద విషయం నిజంగానే. 2 వీక్స్లో 1200 పాయింట్స్ అంటే 2 వీక్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కూడా. అది కూడా బిగ్ ఇష్యూ. అంటే ఇంటర్నేషనల్గా చాలా కారణాలు ఉన్నాయి, అందువల్ల పడుతున్నాయి అని మీరు అనుకోవచ్చు. మెజారిటీ టీవీలో కూడా అదే చెప్తుంటారు. ఒకసారి ఆలోచించండి. ఈ ఇంటర్నేషనల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మనకి ట్రంప్ 25% టారిఫ్లు వేశారు. అప్పుడు మార్కెట్ పరిస్థితి ఒకసారి గుర్తుందా మీకు? తర్వాత అది 50% అయింది. ఆ టైం మీకు గుర్తుందా? మీరు ఆ న్యూస్ని, ఆ చార్ట్ని ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. 50% టారిఫ్ అనేది రన్ అవుతూనే ఉంది. ఎప్పుడో ఆగస్టులో స్టార్ట్ అయింది 50%. జనవరి వచ్చింది, జనవరి దాకా రన్ అవుతుంది. మార్కెట్ మీకు ఎక్కడైనా డౌన్ఫాల్ కనిపించిందా? తర్వాత మార్కెట్ పెరుగుతూ వచ్చింది. 26,000 పాయింట్స్ అబోవ్ ఆల్ టైమ్ హైని కూడా టచ్ చేసింది నిఫ్టీ. ఆల్ టైమ్ హైకి ఎలా వచ్చింది? 50% టారిఫ్లు ఉన్నాయి. ఇంటర్నేషనల్గా ఇండియా మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ చాలా మందికి ఉంది. కొన్ని దేశాలు ఇంకా టారిఫ్లు పెంచుతా అంటున్నారు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డ్ తగ్గింది. ఎలా తగిలింది? ఇప్పుడు మనకి అసలు కొత్తగా ఏం బ్యాడ్ న్యూస్ ఏం లేదు మార్కెట్ మీద, ఇండియా మీద. కొత్త బ్యాడ్ న్యూస్ ఏమైనా ఉందా? 50% టారిఫ్ అని, 500% టారిఫ్ వచ్చేమో అని అనుకుంటున్నారు అంతే. అది కూడా కాదు. దానికి ఎటువంటి ఇది కూడా రాలా. మార్కెట్లు ఎందుకు పడుతున్నాయి? అసలు కారణం ఏమన్నా సరైన రీజన్ ఉందా? 50% టారిఫ్లు పడినప్పుడేమో మార్కెట్ బాగానే ఉంది, బుల్లోనే ఉంది. ఇప్పుడు ఎందుకు పడుతున్నట్టు ఒకసారి ఆలోచించండి. ఇండియా మీద ఎటువంటి బ్యాడ్ పెద్దగా లేకపోయినా, నష్టం కలిగించే న్యూస్లు ఏమి రాకపోయినా మార్కెట్ డౌన్ ఫాల్ అయింది. దానికి పడిపోయిన దానికి ఏదో కారణాలు చెప్తుంటారు. కానీ అసలు కారణం ఏంటంటే మార్కెట్ ఇన్ని పాయింట్లు పడడానికి 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి టెక్నికల్ అనాలిసిస్. మార్కెట్ సెకండ్ టైం ఆల్ టైమ్ రికార్డు కొట్టిన తర్వాత అక్కడ స్టేబుల్ అవ్వడం చాలా కష్టపడి ఫైట్ చేసి ఓవరాల్గా డౌన్ ఫాల్ అనేది అయింది. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగానే చాలా వరకు పనిచేస్తుంది. ఇంకోటి ఈ ఇంటర్నేషనల్గా ఉండే మంచి గుడ్ ఆర్ బ్యాడ్ న్యూసెస్. మనకి కొత్తగా ఏం బ్యాడ్ న్యూస్ రాలేదు కాబట్టి మార్కెట్ బ్యాడ్ న్యూస్ వల్ల పడలేదు, అది టెక్నికల్గానే అది పడింది. సో ఆ కేటగిరీ పూర్తిగా వేరే. ఇప్పుడు మనకి న్యూస్లో మరి ఎందుకు ఇలా చెప్తుంటారంటే ఇంకా అలా చెప్పాలి. చాలామందికి మార్కెట్కి వచ్చి అసలు ఏమీ తెలియదు, మార్కెట్ వాళ్ళు ఎందుకు పడింది అని అనుకుంటారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో అర్థమయ్యే న్యూస్ ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు అలా చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు, ఒక కారణం చెప్పాలి కాబట్టి. వాళ్ళు 50 పాయింట్స్ ఎందుకు మైనస్ అయిందంటే ఇది పలానా దగ్గర ఎలా ఎలా అన్నారు, అందువల్ల పడిపోయిందని అంటారు. ఇవాళ 350 పాయింట్ ఎందుకు ప్లస్లో అయిందంటే ఇది ఇలా జరిగింది, అందువల్ల ఎంత బూస్ట్ వచ్చిందని అంటారు. కానీ రెగ్యులర్గా అంటే డే టు డే అనేది టెక్నికల్గానే పెరగడం పడడం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మార్కెట్లో ఈ చిన్న ట్రేడర్లు, పెద్ద ట్రేడర్లు అనేది చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మనం మాట్లాడదాం. ఈ ట్రేడింగ్ అనేది నిజంగా చాలా డిఫికల్ట్ పాయింట్ అది. ఎందుకంటే ఒక 10 ట్రేడ్ చేస్తే అందులో మీరు కనీసం ఒక 6 ట్రేడ్లు అనేది సక్సెస్ అవ్వాలి. 6 ట్రేడ్స్ అనేది సక్సెస్ అయితే మీకు 4 ట్రేడ్స్ అనేది లాస్ అవుతారు. అవును, మార్కెట్లో ట్రేడర్ అంటేనే లాస్ట్కి ప్రిపేర్ అయి రావడం. 10 ట్రేడ్లో కనీసం 7 ట్రేడ్లు సక్సెస్ఫుల్గా చేస్తున్న వాళ్ళు కూడా లేరు. 10 ట్రేడ్లో 7 ట్రేడ్లు కనీసం 5 ట్రేడ్లు సక్సెస్ఫుల్గా చేస్తుండే వాళ్ళు కూడా లేరు. మీరు ఆలోచించండి. ఒక ట్రేడ్ చేస్తే 1000 రూపాయలు ప్రాఫిట్ అనుకోండి. మీరు అదే ట్రేడ్ లాస్ బుక్ చేస్తే మీకు 1000 రూపాయలు లాస్ రాదు, 1100 లాస్ వస్తుంది. ఎందుకంటే ఛార్జెస్ పడతాయి.
అదే ₹1000 మీకు ప్రాఫిట్ వస్తే మీకు 900 మీ హ్యాండ్ వస్తుంది, ఎందుకంటే ఛార్జెస్ పడతాయి. సో దాని లెక్కన మీరు ఒకవేళ 5 ప్రాఫిట్ తీసుకుని 5 లాస్ అయినా మీరే ఆ 10 ట్రేడ్ల వల్ల ఒక 2000 లాస్లో ఉంటారు. ఒకవేళ 10 ట్రేడ్లో మీరు 6 ట్రేడ్ అనేది మీరు సక్సెస్ చేసి 4 ట్రేడ్స్ ఒక లాస్ అయితే మీరు ప్రాఫిట్లో ఉంటారు. మీ అమౌంట్ మీ దగ్గర ఉంటుంది అంతే. ఇది నిజం. ఎందుకు చెప్తున్నానంటే నాకు మార్కెట్ గురించి తెలియక కాదు. నేను 2015 నుంచి నేను మార్కెట్లో ఉన్నాను. నాది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియో కూడా ఒకటి పెట్టున్నాను ఛానల్లో, చూస్తుంటారు మీరు కొంతమంది. చూడండి, 2015 నుంచి నేను మార్కెట్లో ఉన్నాను. ట్రేడింగ్ పర్పస్ మీద, ఓన్లీ ట్రేడింగ్. ఎలా అంటే అవి నేను నా ఓన్ మనీతో తీసుకొచ్చి చేసిన ట్రేడింగ్ అనమాట. 2015 నుంచి నేను వర్క్ చేస్తూ, నేను జాబ్ చేస్తూ వచ్చిన అమౌంట్ నేను మార్కెట్ మీదే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్కే పెట్టుకున్నాను. ట్రేడింగ్, లెర్నింగ్, ఎర్నింగ్ నేర్చుకుంటూ రకరకాలు చేస్తూ ఉండి తర్వాత కూడా 2015 నుంచి ఇప్పుడు 2026 అంటే అయిపోయింది, 11 ఇయర్స్ అవుతుంది. ఈ 11 ఇయర్స్ నుంచి స్టిల్ ఇప్పటికీ నేను ట్రేడింగ్ వ్యూలో నేను వెతుకుతూనే ఉన్నాను నాకు కావాల్సిన బెస్ట్ స్ట్రాటజీ కోసం. నా దగ్గర చాలా స్ట్రాటజీలు ఉన్నాయి. ఆప్షన్ సెల్లింగ్కి సంబంధించి, ఆప్షన్ బయింగ్కి సంబంధించి, మార్నింగే చేసేది, మధ్యాహ్నం చేసేది, ఈవినింగ్ ముందు చేసేది, ఇలా చాలా 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 రకాల ఫ్లాగ్ ప్యాటర్న్స్, చాలా స్ట్రాటజీలు నేను నెట్లో కావచ్చు, క్లాసెస్ సంబంధించి కావచ్చు, అన్ని రకాల ఒక స్టేజ్ వరకే మనం వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. అంటే స్టార్టింగ్లోనే ఈ ప్యాటర్న్స్, ఈ టెక్నికల్ అనాలిసిస్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిజంగా అంటే 95% మంది జనానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా తెలియదు. మీరందరూ అసలు మార్కెట్లోకి రావద్దండి, తెలుసా? స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పర్పస్ మీద మీరు వస్తున్నారంటే మీకు ఎంత తెలిసి ఉండాలి అంటే అంత తెలిసి ఉండాలి. సపోర్ట్లు ఎక్కడ తీసుకోవాలో తెలిసి ఉండాలి, రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలిసి ఉండాలి. అసలు ప్యాటర్న్స్ మీద చాలా ఒకటి కాదు, అసలు ఎన్ని టెక్నికల్ అనాలిసిస్ ఉన్నాయంటే అన్ని టెక్నికల్ అనాలిసిస్ ఉన్నాయి. వాటన్నిటి మీద బ్యాక్ టెస్ట్ చేసి ఉండాలి. అన్ని రకాలుగా మీరు కేవలం రూపాయి పెట్టుబడి పెట్టకుండా చార్ట్ మీదే 2-3 సంవత్సరాల పైన కష్టపడాలి. ఓన్లీ చార్ట్ మీదే 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, డే చార్ట్, వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ మీద మీరు పని చేస్తూనే ఉండాలి. చెక్ చేస్తాను, బ్యాక్ టెస్ట్ చేస్తూనే ఉండాలి. ఒక స్ట్రాటజీ మీరు నేర్చుకుంటే దాన్ని బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండాలి. చేస్తే అందులో మీరు ప్రాఫిటబుల్గా ఎన్ని ట్రేడ్ చేయగలుగుతున్నారు చెక్ చేసి అప్పుడు రియల్ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి, తెలుసా? అప్పుడు రియల్ ట్రేడ్లోకి వచ్చి ఒక 10,000, 20,000 మార్కెట్లో వేసుకుని లైవ్ ట్రేడ్ అప్పుడు మీరు చేస్తే అందులో మీకు ప్రాఫిట్ అనేది ఎంత గెయిన్ పర్సంటేజ్ వస్తుంది. ఒకవేళ 5 ట్రేడ్లో ఎన్ని ట్రేడ్లు మీకు సక్సెస్ అయ్యాయి, 10 ట్రేడ్లో ఎన్ని ట్రేడ్లు మీకు సక్సెస్ అయ్యాయి, ఎన్ని ట్రేడ్లు లాస్ అయ్యాయి. మీరు 2,000 ప్రాఫిట్ తీసుకుంటే 2,000 లాస్ ఇస్తున్నారా, లేదా 2,000 ప్రాఫిట్ తీసుకుంటే 10,000 లాస్ ఇస్తున్నారా? వీక్లీలో ఎన్ని ట్రేడ్లు అయినాయి, మీకు మంత్లీలో ఎన్ని ట్రేడ్లు సక్సెస్ అయినాయి, ఎన్ని ట్రేడ్లు ఫెయిల్ అయినాయి, ఇవన్నీ కూడా డేటా. మీరు ఒక స్ట్రాటజీ నేర్చుకొని దాని మీద బ్యాక్ టెస్ట్ చేసి మీకు అది ఓకే అనుకుంటే రియల్ ట్రేడ్లోకి వచ్చి మీరు ఆ లైవ్ ట్రేడ్ చేస్తూ ఒక్కలాంటితోటే, ఎక్కువ కాదు, ఒక్కలాంటితోటే ఆ లైవ్ ట్రేడ్ చేస్తూ 1 మంత్ అయిన తర్వాత ఎన్ని ట్రేడ్లు మీరు ప్రాఫిట్ ఉన్నారో చూసుకొని 2 మంత్స్ అయిన తర్వాత, 3 మంత్స్ చేసిన తర్వాత ఎన్ని ట్రేడ్లు మీరు ప్రాఫిట్లో ఉన్నారు, ఎన్ని ట్రేడ్లు మీరు లాస్లో ఉన్నారు, మీ దగ్గర మార్కెట్ డబ్బులు ఉందా, మార్కెట్కి మీ డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని మీరు 3 మంత్స్ ప్రాఫిటబుల్గానే ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి. 3 నెలల నుంచి మీరు ప్రాఫిటబుల్గానే ఉంటే ఇంకో 3 మంత్స్ మళ్ళీ అదే స్ట్రాటజీ తోటి 2 లాట్స్తో చేయాలి. 2 లాట్లతోటి ఇంకొక 3 నెలలు చేసి మీరు స్టిల్ అప్పటికి 6 నెలల నుంచి మీరు మీ దగ్గర నుంచి మార్కెట్ డబ్బులు తీసుకోకుండా
మార్కెట్ నుంచే మీ దగ్గరకు డబ్బులు ఉంది అంటే మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ 99% ప్రాఫిటబుల్గా రన్ అవుతున్న స్ట్రాటజీ. మీరు అనుకుంటే మరి 6 నెలలు నేను ఇలా చెకింగ్ టైమింగ్ వేరే. దాని గురించి నేను లైవ్ ట్రేడ్ గురించి చెప్తున్నాను. లైవ్ ట్రేడ్‌లోనే నేను టెస్టింగ్ పర్పస్ మీద 6 నెలలు మెయింటైన్ చేసి నేను కోటీశ్వరుని అవ్వాలని మీకు ఒక ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నా వినండి. మీరు 6 మంత్స్ నిజంగా ప్రాఫిటబుల్ ట్రేడర్ అయిన తర్వాత ఒక స్ట్రాటజీ మీకు ప్రాఫిట్ ఇచ్చింది. మీరు స్టిల్ ప్రాఫిట్‌లో ఉన్నారు. మీ దగ్గర అమౌంట్ ఉన్నది అన్న తర్వాత గుర్తుపెట్టుకోండి 6 మంత్స్ తర్వాత ఇంకా మీరు ఆగాల్సిన పని లేదు. మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ 99% ఫుల్ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతున్న స్ట్రాటజీ. జస్ట్ మీరేం చేయాలంటే అమౌంట్ తీసుకొచ్చుకొని ఏంటి జస్ట్ మీరు ఒక 20,000 పెట్టి ఈ 6 మంత్స్ చేస్తే 6 మంత్స్‌లో అదో 60,000 1 లాక్ అయి ఉంటుంది. అంతే ప్రాఫిటబుల్ కనీసం 40,000 అన్నా అవ్వనండి. 1 లాక్ అవ్వకపోతే స్టిల్ ప్రాఫిట్‌గానే ఉన్నారనే కదా అర్థం. 20,000 40,000 అయింది. స్టిల్ ప్రాఫిట్‌లోనే ఉన్నాం లాస్ అవ్వకుండా. అప్పుడు ఓకే. దట్స్ గుడ్. ఒక అమౌంట్ తెచ్చుకోండి. 1 లాక్ టు 5 లాక్స్ అమౌంట్ తెచ్చుకోండి. 10 లాక్స్ తెచ్చుకున్నా ఓకే. ఎందుకంటే 6 మంత్స్ మీ దగ్గర ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఒకటి ఉంది. ఎందుకంటే మీరు డే టు డే దాన్ని చెక్ చేశారు. డే టు డే ప్రాఫిట్ గెయిన్ చేశారు. డే టు డే మీరు దాన్ని పర్ఫెక్ట్‌గా అనాలిసిస్ చేశారు కాబట్టి 6 మంత్స్ తర్వాత మీరు 5 లాక్స్ 10 లాక్స్ తీసుకొచ్చి మీరు 2 లాట్స్ పెట్టే పొజిషన్‌లో సేమ్ ప్యాటర్న్, సేమ్ పొజిషన్, సేమ్ మార్కెట్ పొజిషన్‌లోనే జస్ట్ మీరు 2 లాట్స్ పెట్టే పొజిషన్‌లో కేవలం 30 లాట్లు పెట్టండి. అంతే. 2 లాట్స్ పెడితే మీకు 2,000 వస్తుంది. రైట్? 2 లాట్స్‌కి 2,000 వస్తుంది. మీకు 30 లాట్స్‌కి ఎంత వస్తుంది? ఆలోచించండి. జస్ట్ ఒకటే ప్యాటర్న్. మీకు మార్కెట్ మొత్తం రావాల్సిన పని లేదు. మీరు మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేయాల్సిన పని లేదు. ఇవాళ 350 పాయింట్లు నిఫ్టీ పడింది. మీరు ఒకవేళ పుట్ ఆప్షన్ తీసుకుంటే మీరు 350 పాయింట్లు మా పడుంటే నేను తీసుకోమంటే ఇప్పుడు ఇవాళ పడింది. ఇవాళ ఎవరు తీసుకుంటాడు? మహా అయితే ఒక 1 లాట్ మీద ఒక 10,000 తీసుకుంటాడు అంతే. ఎవడైనా సరే అంతకుమించి తీసుకోలేరు. కానీ ఒక లాట్ మీద ఇవాళ ఎంత వచ్చి ఉంటుంది తెలుసా? రూ. 18,000 డబ్బులు వచ్చి ఉంటుంది. 18,000 21,000 సారీ 21,000 ఎందుకంటే 350 పాయింట్లు ఒక్క ప్రీమియం మీద 21,000 ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. కానీ ఎన్నిసార్లు? అది మళ్ళీ అది వేరే కేటగిరీ. దాని గురించి చెప్పుకుంటే ఎన్ని గంటలైనా సరిపోదు. ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఒక్క అమౌంట్ మీరు ఫిక్స్ అవ్వాలి. మీకు నేను ఫిల్టర్ చేసి చెప్తున్నాను ఈ విషయాలన్నిటి కూడా. ఎందుకంటే ఒకరోజు ఒక్కొక్క అమౌంట్ అనేది వస్తే మీరు ఓవరాల్గా కూడా లాస్ అవుతారు. అది మీరు చెప్పాను కదా 6 మంత్ 1 మంత్ 3 మంత్స్ చెకింగ్ చెప్పాను కదా ఆ టైంలో మీకు ఆ విషయం అర్థమవుతుంది. మీరు ఎంట్రీ అయిన తర్వాత ఒక అమౌంట్ ఫిక్స్ అవ్వాలి. టెక్నికల్గా చాలా చాలా ఎగ్జిట్ పాయింట్స్ చాలా ఉంటాయి దాంట్లో. కానీ మార్కెట్ ఎటు వెళ్ళినా మీరు ఒక పాయింట్లో ఎగ్జిట్ అయిపోవాలి. అది ఎంత అనేది మార్కెట్లో ఇచ్చే పాయింట్స్ మీద అయినా డిసైడ్ అవ్వాలి. లేదంటే మీకు ఇంత ప్రాఫిట్ ఇప్పుడు మీరు 1 లాక్ 1,30,000 రూపీస్ ఐ విల్ ఎగ్జిట్ అని ప్రిపేర్ అయిపోవాలి. దాని ప్రకారం మీరు మార్కెట్లో చేస్తూ ఉంటే మీకు అది పర్ఫెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒకటే కాదు చాలా రకాలైన స్ట్రాటజీస్ ఉంటాయి. కాబట్టి అవన్నీ మీరు చెక్ చేయాలి. అన్నీ మారిన తర్వాత ఒకదానికి ఓవరాల్గా స్టిక్ అవ్వాల్సి వస్తుంది. దానికి ఎక్కువ ఎలిజిబిలిటీ ఉండే అవకాశాన్ని నేను మీకు చెప్తున్నాను. ఎక్కువ ఎలిజిబిలిటీ దేనికి ఉంది అంటే ఒక అమౌంట్ మీరు ఒక స్ట్రాటజీని పర్ఫెక్ట్ చేసుకున్న తర్వాత 1,000 రూపీస్ 2,000 రూపీస్ 500 రూపీస్ ఇలా ఏదైనా ఒక లాట్ మీద నేను ఇంత ప్రాఫిట్ నాకు ఖచ్చితంగా వస్తుంది. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ మీరు 200 సంపాదించినా చాలు ఒక లాట్ మీద. కానీ ఖచ్చితంగా రావాలి. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రావాలి. ఆ ఖచ్చితంగా రావడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు ఒక లాట్ మీద 1,000 రూపాయలు సంపాదించున్నారు అని 6 నెలల తర్వాత కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీరు అమౌంట్ తీసుకొచ్చి జస్ట్ 30 లాట్స్ అక్కడే ఉందండి. ఇప్పుడు 1 లాట్ ఉంటే కదా 30 లాట్లు పెడతారు. ఆర్డర్ ప్లేస్ చేస్తారు. మీకు అంతే మీ రెగ్యులర్ స్ట్రాటజీస్ మీకు 30 లాట్లు కొనడం వల్ల ఏది మారదు. మీరు రెగ్యులర్గా చేసే ప్రాసెస్లోనే అది జరుగుతుంటుంది. మీరు తప్పు చేస్తే అదే రేంజ్లో డబ్బులు పడతాయి. మీరు కరెక్ట్గా చేసి అదే రేంజ్లో మీకు డబ్బులు వస్తాయి. మీరు జస్ట్ 1 లాట్ పెట్టే బదులు 30 లాట్స్ పెడతారు. 30,000 వస్తుంది ఎగ్జిట్ కొడతారు. ఆలోచించండి. మనకి 1 మంత్లో 20 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. మీరు దాన్ని 3 మంత్స్ చేయండి. వదిలేదు అందరితో అక్కడితో అయిపోలేదు. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. దాన్ని మళ్ళీ 3 మంత్స్ చేయండి.
1 మంత్లో 20 ట్రేడింగ్ సెషన్స్. ఎన్ని ట్రేడ్లు సక్సెస్ అయ్యాయి, ఎన్ని ట్రేడ్లు ఫ్లాప్ అయ్యాయి చూసుకోండి. ఒకవేళ మీకు కొన్ని ట్రేడ్లు పోయినా కూడా యావరేజ్గా ఒక 10 ట్రేడ్లు అయితే సక్సెస్ అవుతాయి కదండి. 10 ట్రేడ్లు అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే 21 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అందులో మీకు ఒక 6-7 పోయినా మీకు ట్రేడింగ్ ఒక 10 సక్సెస్ అవుతుంది. 10 9 ఎందుకంటే సక్సెస్ రేషియో ప్రకారంకి మీకు నెలలో కనీసం 9-10 ట్రేడింగ్ సెషన్స్ సక్సెస్ అయితేనే మీరు ఆ మంత్ ప్రాఫిటబుల్గా బయటపడతారు. సో అవి సక్సెస్ అయ్యాయి అంటే మీరు లెక్కేసుకోండి, 99 అనుకున్నా 9 ట్రేడింగ్ సెషన్స్ సక్సెస్ అనుకున్నా కూడా మీకు అంటే లాసెస్ ప్రాఫిట్స్ అన్ని కవర్ అయిపోయి పొంగ 9, 9, 18 ఇంకోటి 2,70,000 మీరు ఈ 1 మంత్లో 2,70,000 సంపాదిస్తారు. ఒకవేళ 9 ట్రేడింగ్ సెషన్స్ లాసులు అన్ని పోగా మీరు స్టిల్ ప్రాఫిట్లో 9 ట్రేడింగ్ సెషన్లో కానీ ఉంటే డేస్లో ఉంటే మీరు 2,70,000 సంపాదిస్తారు. అలా 3 మంత్స్ చేయండి. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అలాగే ఉంటుంది. ఇంకో 3 నెలలు చేస్తారు, మీరు స్టిల్ ప్రాఫిట్లో ఉంటారు. సేమ్ స్ట్రాటజీలో చేంజెస్ ఏమైనా ఉన్నా అవకాశం లేకపోయినా మీకు కనిపిస్తుంటుంది. మీరు దాని స్టిల్ అలాగే ఓకే ఇంకో 3 మంత్స్ కూడా అయ్యింది, నేను ఇప్పుడు 30 లాట్స్తో చేస్తున్నాను, నేను ప్రాఫిట్లోనే ఉన్నాను, నా దగ్గర అమౌంట్ ఉంది, నా స్ట్రాటజీ బాగానే పనిచేస్తున్నాను. అప్పుడు మీ దగ్గర మీరు తీసుకొచ్చి పెట్టిన 5 lakhs ప్లస్ మీ దగ్గర 5-6 lakhs మీకు ఎంత కెపాసిటీ ఉంటే చెప్తున్నా కదా, మీకు ఎంత కెపాసిటీ ఉంటే మీ కెపాసిటీ మొత్తం పెట్టండి. మీరు 20 lakhs తీసుకురాగలుగుతారా, తీసుకురండి. మీరు 50 lakhs తీసుకురాగలుగుతారా, తీసుకురండి. మీరు 10 లక్షలు తాగలుగుతారా, తీసుకురండి. తీసుకొచ్చి మార్కెట్లో పెట్టండి, ట్రేడ్ చేయండి. 30 లాట్ల దగ్గర 300 లాట్లు పెట్టండి. 300 లాట్లు మామూలు కాదు, అసలు ఇది కాదు నిజం. 300 లాట్లు మీకు 30,000 వచ్చే కాడ ఎంత వస్తుంది ఆలోచించండి. 3 లక్షలు ఒక్క రోజులో 3 లక్షలు వస్తుంది 300 లాట్ల మీద. ఎందుకంటే మీరు స్ట్రాటజీ మార్చలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొత్త ఏమీ లేదు, మీరు స్ట్రాటజీ మార్చలేదు, మీరు కొత్తగా నేర్చుకునేది ఏమి లేదు, మీరు కొత్తగా ప్రయత్నాలు లేదు. మార్కెట్ ఎంత పడినా సరే, ఎంత పెరిగినా సరే మీరు ఎగ్జాక్ట్ ఎంట్రీ ఎగ్జాక్ట్ ఎగ్జిట్లో బయటపడతారు. మార్కెట్ మీకోసం ప్రతిరోజు 350 పాయింట్లు పడాల్సిన పని లేదు. మార్కెట్ మీకోసం ప్రతిరోజు 300 పాయింట్లు పెరగాల్సిన పని లేదు. మీరు రెగ్యులర్గా సంపాదించే 1000 రూపాయలే అంటే మార్కెట్ రెగ్యులర్గా పడే ఆ 50-70 పాయింట్లే, ఆ 50-70 పాయింట్లు ప్లస్సే లోనే మీరు రోజు ట్రేడ్ చేస్తారు. ఈ ప్రతిరోజు మీ ఎంట్రీ అదే, ప్రతిరోజు మీ ఎగ్జిట్ అదే. ఏంటి కేవలం అంతే. వాటిలోనే మీరు రోజు ఎంత సంపాదిస్తారు? 3 లక్షలు. ఎంతకాలం పడుతుందండి మీరు కోటీశ్వరుడేదానికి? ఎంతకాలం పడుతుంది? పెద్ద టైం పట్టదు. ఎందుకని? ముందు మీకు ఇది బాగుండాలి. పిచ్చోళ్ళని కాదు నేను చెప్తున్నాను, మీ అందరూ ఒక పద్ధతి ప్రకారంగా పోవాలి. నేను ఎన్నో ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలు చూశాను, చాలా మందిని విన్నాను. ట్రేడింగ్ చేసేవారు అందరూ ఫేక్, నాకు వదిలే ఎక్కువ అందరూ ఫేకే. వాళ్ళు అసలు ఏం చెప్పరు. ఒక ఇంటర్వ్యూ 50 నిమిషాల ఇంటర్వ్యూ ఉంటుంది. నేను సక్సెస్ఫుల్ అంట అని చెప్పేసి యాంకర్ చెప్తుంటాడు. చూస్తూ ఇంటర్వ్యూ అయిపోతుంది. వాడు ఏం చెప్పుంటాడో ఏం చెప్పండు. ఎందుకంటే వాళ్ళకి రాదు. వాళ్ళు మార్కెట్లో ప్రయాణం చేశారు, వాళ్ళ అనుభవం చెప్తారు కొంతవరకు అంతే. వాళ్ళకి ఏం చెప్పేదానికి ఏముంటుంది? ఏమైనా ఉంటే కదా వాళ్ళు చెప్పేదానికి, ఏముండదు. కానీ వాళ్ళ అనుభవాలు చెప్తారు. వాళ్ళ అనుభవాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఓ ఒక ఇలా ఉంటుందంటే మీరు వెళ్ళేటప్పుడు కూడా అవి మీకు తగులుతుంటాయి. అతను చెప్పాడు ఇలా ఉంటుంది అనేసి, ఇతను చెప్పాడు ఇలా ఉంటుందని అని మీకు తగులుతుంటాయి అన్నమాట, అంతే. కానీ స్టిల్ ఫుల్ ప్రాఫిటబుల్గా ఎవడు లేడు, వాడు సంపాదించట్లేదు, మీకు అలా కనిపిస్తుంటుంది అంతే. స్టిల్ 11 సంవత్సరాలు నేను ఎప్పటికీ వెతుకుతూనే ఉన్నాను. పర్ఫెక్ట్ స్ట్రాటజీ దొరికింది అనుకుంటూ ఉన్నా కూడా దాంట్లో అమౌంట్ రావట్లేదు. వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం టెక్నికల్గా చెకింగ్ చేస్తూనే ఉన్నాము, ఎగ్జాక్ట్గా వస్తుంది, వెళ్తున్నాయి.
కానీ మనకి మనకి అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంకా ఎక్కువ పర్ఫెక్ట్గా కావాలి. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నంత కేర్లెస్ ట్రేడింగ్ తర్వాత ఉండదు. ఎగ్జాక్ట్గా పెరుగుతుంది అన్నప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా పడుతుంది అంటేనే ఎంట్రీ తీసుకుంటాం. అలా ఉంటుంది. కానీ స్టార్టింగ్లో అలా ఉండదు. పడతాదేమో అనుకుంటే పుట్ ఆప్షన్ కొనేస్తాం, పెడతాది అనుకుంటే కాల్ ఆప్షన్ కొనేస్తాం, అయిపోతుంది. కాబట్టి ఇది నేను జెన్యున్గా ప్రతి ట్రేడర్ నేను రీల్స్ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, లైఫ్ని చాలా డేంజర్లో పెట్టి కూడా స్టిల్ మార్కెట్లోనే సంపాదిస్తాము అనే ఒక నమ్మకంతో చాలామంది పాపం వాళ్ళ కుటుంబాలని అన్నీ కూడా త్యాగం చేసి మరి చేస్తుంటారు. స్టిల్ ఇప్పటికి 2026లో ఉన్న సక్సెస్ అవుతాం దేవుడా అని అంటుంటారు. అలా కాదండి, అలా ఎవరు అవ్వలేదండి. దయచేసి నమ్మండి. మీరు యూట్యూబ్లో లేదు మీరు ఎవరైనా చూసారంటే ట్రేడింగ్ మీద సంపాదించండి, వాళ్ళందరూ అబద్ధం అండి. ఆర్బీఐ చాలా రూల్స్ ఇచ్చిన తర్వాత అందరూ మానేశారు. వాళ్ళందరూ బయటపడింది వాళ్ళు కథలన్నీ కూడా అందరూ ఫేక్ కాలనేసి. అంతకుముందు చాలామంది నమ్మి వాళ్ళు ఫాలో అయిపోతూ ఉన్నారు. కాబట్టి మార్కెట్లో ట్రేడింగ్ వెరీ డేంజర్, ఇన్వెస్ట్మెంట్ వెరీ ఈజీ, చాలా ఈజీ. ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు కాకపోతే మీరు మార్కెట్లో దిగున్నప్పుడు మీకు ఇప్పుడు ఇంకొక వర్క్ చేసుకోవాలంటే మీకు మనసు రాదు, మీకు బుద్ధి పుట్టదు, మీరు ఎందులోనే సంపాదించాలి, నేను సంవత్సరం నుంచి ఉన్నాను అనుకుంటాను. కానీ తప్పండి, ఖచ్చితంగా చెప్పను, ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే మీరు మీకు ఒక కుటుంబం, మీకు ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు స్టిల్ ఒక బిజినెస్ పెట్టుకోండి, ఒక జాబ్ చేసుకోండి, చెక్ చేసుకుంటూ ఉండండి. లేదు మీరు మార్కెట్ వదలలేకపోతున్నావు, మీరు ఒక బిజినెస్ ఒక జాబ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు కదా. స్టాక్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లోనే. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి ఈదిన తర్వాత నిజంగా చెప్తున్నాం, స్టాక్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న చేపలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా, ట్రేడింగ్ ప్రకారంగా కాదు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో టెక్నికల్ అనాలిసిస్ భయంకరంగా బ్రెయిన్ చేస్తుంది, చాలా బాగా చెప్తాను. అది ఇప్పుడు ఎంత రిటర్న్ బ్యాక్ వస్తుంది, ఎంత పడుతుంది అనేది ఈజీగా తెలుస్తుంటుంది. కాకపోతే మనకి దాని మీద ఇంట్రెస్ట్ రాదు, పెట్టడం అమౌంట్ పెట్టడం కోసం. చాలా మందికి రాదండి తెలుసా. చాలా మందికి మార్కెట్ ట్రేడర్స్ అందరూ టెక్నికల్ అనాలిసిస్ తెలియదు. అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా ఇది ఎంత రిటర్న్ వస్తుందో ఎంత పడుతుందో కూడా తెలియదు. అలాంటి కొంతమందికి తెలుసు. మళ్ళీ అదే ఈ జర్నీలో టెక్నికల్ అనాలిసిస్ బాగా తెలిసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా సింపుల్ టిప్ అనమాట. వాళ్ళకి ఇంత పడింది, ఇది ఇక్కడి నుంచి రీబౌండ్ అవుతుంది అనే విషయం ఈజీగా కనిపిస్తుంది చార్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే. అంటే ఒకటి టీవీ5లో నిన్న ఒకటి హిందీ వాళ్ళది ఇంకోటి ఉంది ఛానల్, ఆ ఛానల్ చూసినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అడిగేవారు, సార్ పలానా నేను టాటా స్టీల్ కొన్నాను, పలానా ప్రైస్లో కొన్నాను, ఇప్పుడు ఇంత లాస్ వస్తుంది, ఇప్పుడు ఏం చేయమంటారు సార్. వాళ్ళు సిస్టమ్ ముందు ఉన్నట్టు చూపించడం బ్యాక్ సైడ్ నుంచి కదా, సార్ మీరు దీన్ని హోల్డ్ చేయొచ్చు సార్, అది రిటర్న్ మళ్ళీ మీకు ఇంత అమౌంట్ దాకా పెరగచ్చు, మీరు కావాలంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే మీరు వెయిట్ చేయదలుచుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు, లేదంటే మీరు ఇక్కడ యావరేజ్ చేసుకోండి, ఇంత ప్రైస్కి వస్తే మీరు సెల్ చేయొచ్చు అని చెప్తుంటారు అనమాట. అది కూడా ఎంత అంటే జస్ట్ 1 or 2 మినిట్స్లో వేరే కాల్స్ వస్తుంటాయి, వేరే వాళ్ళు వేరే స్టాక్స్ అడుగుతుంటారు. అవన్నీ జస్ట్ ఎంత సెకండ్స్లో చెప్పేసేవారు, ఎందుకంటే వాళ్ళు చాట్ చూపించారు కదా. కానీ టీవీలో ముందు చూస్తుంటే నాకు వాళ్ళ ఆశ్చర్యం వేసింది. అప్పట్లో 2015, 16 ఆ మూమెంట్లో చాలా ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే అలా ఎలా సెకండ్స్లో చెప్పాల్సిన రాసి పెట్టుకొని ఉండినారా, లేదా చెప్పుంటే వీళ్ళంతా ఆల్రెడీ ఏమంటారు స్క్రిప్ట్ ఏమో అని అనిపించేది అనమాట. అంత ఫాస్ట్గా ఎలా చెప్తాను. ఈరోజు స్టిల్ ఇప్పటికీ స్టిల్ నాను ఒక స్టాక్ గురించి అడిగితే జస్ట్ చార్ట్ ఓపెన్ చేస్తాం, డేస్లోనో వీక్లీస్లోనో పెట్టి చూస్తాం, 2 లైన్లు పెట్టుకుంటే దాని చరిత్ర వచ్చేస్తుంది బ్రెయిన్కి. ఎందుకంటే మనం నేర్చుకున్నాం అదంతా కూడా. అదే ట్రేడింగ్లో ఒక చిన్న 1% భాగం ఉండేది. ట్రేడింగ్ కోసం నేర్చుకునే దాంట్లో ఒక చిన్న 1% బాగా అది కేవలం దానికే పెద్ద చెప్పుకోవాల్సిన పని లేదు. ఇది ఇంకా పడే అవకాశం ఉంది, రిటర్న్ అయిందంటే ఇక్కడ దాకా వస్తుంది, దాన్ని అదుకుని ఈ ప్రైజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంతే సింపుల్, చాలా చిన్న విషయం అన్నమాట. అలా అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మీకు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పడం లేదు ఛానల్స్లో. కాబట్టి డబ్బులు వేస్ట్ చేయొద్దండి. మీకు కుటుంబం ఉంది, మీకు ఫ్యామిలీ కుటుంబం, చాలామంది ట్రేడింగ్లో పెద్ద డబ్బున్న ఉంటే పర్వాలేదు, కానీ మార్కెట్లో అంతా ఉండేది నాలాంటి చాలా చిన్న స్థాయి వాళ్ళే ఉన్నారు, చాలా చిన్న స్థాయి వాళ్ళే ఉన్నారు చెప్తున్నాను. నాకు
ఉంది. నేను మార్కెట్‌లో నాకు ట్రేడింగ్ సక్సెస్ ఉంది. ఒక్కోసారి ఒక్కో స్ట్రాటజీతో నాకు ట్రేడింగ్ సక్సెస్ ఉంది. కానీ ఆ సక్సెస్ నన్ను కోటేశ్వరుడిని చేసే సక్సెస్ కాదు. అందుకే నేను స్టిల్ లెర్నింగ్. నేను ఇప్పటికి నేర్చుకుంటున్నాను. నేను చార్ట్ చూస్తున్నాను. చార్ట్ చెకింగ్ చేస్తున్నాను. ట్రేడింగ్ వ్యూలో 1700 అవుతుంది 1 మంత్‌కి బ్యాక్ ప్లే ఉంటది. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఆ బ్యాక్ ప్లేని నేను ప్రతి నెల కొంటూ ఉన్నాను. ప్రతి నెల అమౌంట్ కట్టి నాకు ఆ బ్యాక్ ప్లే వస్తది. నేను అనుకున్న స్ట్రాటజీని ప్లే చేస్తాను. 5 మినిట్స్ చార్ట్‌లో అట్లా చెక్ చేసుకుంటూ ఆ 6 మంత్స్ 1 ఇయర్ చెకింగ్ చేస్తూ ఉంటా. ఎలా వర్క్ అవుతుందనేది. రకరకాల స్ట్రాటజీలతో చెక్ చేస్తూనే ఉన్నా. చేస్తున్నాను, చూస్తూ ఉంటాను. అది ఎంతవరకు అంటే నాకు పర్ఫెక్ట్ స్ట్రాటజీ వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్‌గా వచ్చిందనేది వరకు నేను చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను చాలా అమౌంట్ పెట్టాను. దేవుడి దయ వల్ల నేను లాస్ అవ్వలేదు. అవును. లాస్ అవ్వలేదు. ఎందుకంటే 2021 నుంచి 2021 ఆ! 2021, 2020 అప్పుడు నేను జొరాల్లో అకౌంట్ తీసుకున్నా. అంతకుముందు ఏంజెల్ కాదు. జియోజిత్ పోయిందనమాట. అంతకుముందు జియోజిత్ ఉంది. తర్వాత 2020లో నేను హైట్ జెరోదా అకౌంట్ తీసుకున్నాను. ఏంజెల్ జియోజిత్ ఉన్నప్పుడు అది వేరే. అప్పుడు అసలు జీరో నాలెడ్జ్ కాబట్టి అందులో లాస్ అయ్యి ఉంటాను అమౌంట్. ఒక ఇట్లా 7-6 లాక్స్ దాకా లాస్ అయ్యి ఉంటాను. ఆ ఇయర్‌లన్నిటికి కలిపి. అందులో నా ఓన్ మనీ, నా సొంత డబ్బులు అంటే నా జాబ్ సాలరీ అమౌంట్, నా వర్క్ సాలరీ అమౌంట్ అదంతా కూడా నేను వాటిలో పెట్టాను. ఒక 6 లాక్స్ దాకా లాస్ అయ్యాను. బట్ 2020 తర్వాత జెరోదాలో అకౌంట్ తీసుకుని అప్పటికి టెక్నికల్ అనాలిసిస్‌లో నేర్చుకుంటూ పోతా ఉన్నాం. 2020 తర్వాత మాత్రం నేను చెక్ చేసుకున్నాను. నేను ఇయర్లీ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు నా ఈ 6 ఇయర్స్ స్టేట్మెంట్‌లో నాకు లాస్ ఎంత ఉందంటే 31,000 ఉంది. 31,000 నాకు ఈ 6 ఇయర్స్ కలిపి ఓవరాల్‌గా నేనున్న లాస్. అంతే. నేను సంపాదించాను. నేను అమౌంట్ తీసుకున్నాను. విత్‌డ్రాలు పెట్టాము. అంటే నేను అమౌంట్ వేశాను. నేను విత్‌డ్రాలు పెట్టాను. అన్నీ కలిపితే నాకు ఉన్న కేవలం నేను నా దగ్గర నుంచి మార్కెట్ తీసుకుంది జస్ట్ 31,000. చూపిస్తాను. ప్రాఫిట్ అండ్ లాస్. ఎందుకంటే నాకు అదొక ఆనందం. ఎందుకంటే మనం సంపాదించినా లేకపోయినా కనీసం మనం ఇంకా లాస్ అవ్వలేదు. కదా! అదొక హ్యాపీ అన్నట్టు. అంటే ఈ స్టేట్మెంట్ అనేది మామూలు విషయం కాబట్టి 2020 జనవరి 21 ఈక్విటీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ 30,000 కాదు 41,000 41,000 6 సంవత్సరాలకి నేను 41,000 లాస్‌లో ఉన్నాను. అంతే. 6 సంవత్సరాలు కలిపి. ఈ 6 సంవత్సరాల్లో నేను డేకి 7,500 ప్రాఫిట్ వస్తేనే తీసుకుంటాను. ఇది ఉంది. రకరకాలు. ఎన్నో పెద్ద పెద్ద ట్రేడ్‌లు చేసినా, ఎన్నో ప్రాఫిట్‌లు వచ్చాయి, ఎన్నో లాసెస్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ 6 సంవత్సరాల్లో నేను నష్టపోయింది 41,000. నేను లాస్‌లో ఉన్నానా? ప్రాఫిట్‌లో ఉన్నానా? మీరు చెప్పండి. ఒక ట్రేడర్‌కి తెలుసు. నేను లాస్‌లో ఉన్నాను, ప్రాఫిట్‌లో ఉన్నాను. ఎందుకంటే ఒక ట్రేడర్ దగ్గర నుంచి ఎంత డబ్బులు మార్కెట్ తీసుకుంటుందంటే అంత తీసుకుంటుంది. మీరు చెక్ చేసి చూడండి. ఒక ట్రేడర్ 1 ఇయర్ స్టేట్మెంట్ చెక్ చేసి చూడండి. ఎంత లాస్ ఉంటాడు. 2 ఇయర్స్‌ది చెక్ చేయండి. 3 ఇయర్స్‌ది అడగండి. కనీసం ఇప్పుడున్న పరిస్థితులకి 25 lakhs లాస్‌లో 3 ఇయర్స్‌కి, 4 ఇయర్స్‌కి 20-30 లక్షలు లాసే. అమౌంట్ తీసుకురావడం, పెట్టడం, వస్తుంటది, పోతుంటది, తీస్తుంటాను. ఓవరాల్‌గా అమౌంట్ పోతుంది. నేను ఈ 6 సంవత్సరాలకి 40,000 లాస్‌లో ఉన్నానంటే నేను లాభంలో ఉన్నాను. అంటే నాకు మార్కెట్ వచ్చు. అది నాకెవరో సర్టిఫై ఇవ్వలేదు. నా స్టేట్మెంట్ నాకు ఇస్తది.
నా స్టేట్మెంట్లో నేను 6 సంవత్సరాలు కలిపి 40,000 లాస్ మాత్రం ఉన్నాను అంటే నా దగ్గర నుంచి మార్కెట్ డబ్బులు అంత మాత్రమే తీసుకుందని అర్థం. అది కొత్త వాళ్ళకి అర్థం కాదు, ఇన్వెస్టర్లకు అసలు అర్థం కాదు, ట్రేడర్లకు తెలుసు. 6 సంవత్సరాల్లో నా కాడ నుంచి కేవలం మార్కెట్ 40,000 తీసుకుంది అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ నా కాడ నుంచి తీసుకోలేకపోయింది. ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి. ఒక ట్రేడర్ని ఒక స్టేట్మెంట్ చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం, ఎంత లాస్ మార్కెట్ చేయగలుగుతుంది అనేది. ఎందుకు నేను ఇది కూడా అంటే సడన్గా అనిపించింది వస్తుంది, అది ఈజీ అనమాట. తీయచ్చు కాబట్టి సేఫ్గా ఉండండి. మార్కెట్ మీద ప్రాణాలు పెట్టి మరి చేయాల్సిన పని లేదు. దయచేసి మీ కుటుంబాన్ని కాపాడుకోండి, చెకింగ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా చెప్పాలి కాబట్టి ఎవరు చెప్పరు ఇవన్నీ, నేను చెప్తున్నాను మీకోసం. జాగ్రత్తగా ఉండండి.